నమస్కారం ఎస్టీవీ న్యూస్ కి స్వాగతం. నా పేరు ఉషా. ఇక బులెటిన్ వివరాలకు వెళ్తే కూటమి పాలనలో మహిళలకు రక్షణ కరువైందని పట్టపగలే అందరూ చూస్తుండగానే మహిళలపై దాడి చేస్తున్నారని, కూటమి నేతలే ఈ అత్యాచారాలు అఘాయిత్యాలకు పాల్పడుతూ బరితెగిస్తున్నారని, మహిళా హోంమంత్రి ఉండి కూడా మహిళలపై దాడులు కొనసాగడం దుర్మార్గమని వైసీపీ రాష్ట్ర మహిళా వర్కింగ్ ప్రెసిడెంట్ కాకాని పూజిత నెల్లూరులో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆగ్రహం వ్యక్తం చేశారు. రైల్వే కోడూరులో మహిళపై కూటమి ఎమ్మెల్యే అరవ శ్రీధర్ వేధింపులు. సత్తెనపల్లి కూటమి పాలనలో మహిళలకి రక్షణ లేదు, శాంతి భద్రతలు ఎక్కడికి పోయాయో అర్థం కావట్లేదు. పరిస్థితి ఎంత దారుణంగా ఉందంటే ఈరోజు మహిళల మీదే దాడులు జరిగేలా. అంటే ఎవరో వేరే వాళ్ళు కాదు, గుర్తు తెలియని వ్యక్తులు చేసింది కాదు, మీకు సంబంధించిన నాయకులే మహిళల మీద అఘాయిత్యాలు అత్యాచారాలు లేకపోతే రకరకాలైనటువంటి వేధింపు చర్యలు చేస్తుంటే కూటమి ప్రభుత్వం ఏం చేస్తుంది? ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఏం చేస్తున్నారు? మహిళల మీద అత్యాచారాలు జరుగుతున్నాయి, అఘాయిత్యాలు జరుగుతున్నాయి, మహిళల పట్ల అసభ్యంగా ప్రవర్తిస్తున్నారు. మీ నాయకులు కానీ లేకపోతే సాధారణటువంటి ప్రజల్లో ఒక ఉండే వెధవలు కానీ ఈ రకంగా బిహేవ్ చేస్తుంటే మీ కూటమి పాలనలో మీరందరూ ఏం చేస్తున్నట్టు? మామూలుగా పొద్దున్నే పేపర్ తీయగానే పెద్ద పెద్ద డైలాగులు ఉంటాయండి దానికి సంబంధించి, అంతే. దాని తర్వాత ఇంకేమి యాక్షన్స్లో కార్యరూపం దాల్చట్లేదు, మాటల్లోనే ఉండిపోతుంది కూటమి ప్రభుత్వం. దానికి ఉదాహరణ జరుగుతున్నటువంటి ఘటనలు. ప్రశ్నించే మహిళల మీద మీరు పెట్టే కేసులు. ఆడవాళ్ళు మిమ్మల్ని ప్రశ్నిస్తే వాళ్ళ మీద కేసులు పెట్టండి, వాళ్ళ మీద దాడులు చేయండి, వాళ్ళని అబద్ధాలు కోరించేయండి, రకరకాలుగా వాళ్ళని వేధించండి. వాళ్ళు బాబోయ్ మా కేసు తప్పు అని వాళ్ళే వెనక్కి తీసుకునేంత వరకు పోలీసులు కానీ అధికారులు కానీ ప్రభుత్వం కానీ వాళ్ళని వేధించండి. ఇది కదా కూటమి ప్రభుత్వం చేస్తుంది. స్టార్టింగ్ నుంచి ఇంతే కదా. తప్పు చేసిన వాడిని శిక్షించాలన్నటువంటి ఆలోచన పూర్తిగా లేదు. ఎవరైతే ఆ తప్పు చేశారో వాళ్ళ మీద ప్రశ్నించిన వాళ్ళ మీదో లేకపోతే మాకు ఈ అన్యాయం జరిగిందన్న వాళ్ళ మీదో మీరు రకరకాలుగా వేధింపు చర్యలు చేస్తుంటే చోద్యం చూస్తున్నారు కదా. మీకు సంబంధించిన నేతలు, కూటమికి సంబంధించిన ఎమ్మెల్యేలు, ఏదో చిన్న చిన్న నాయకులు వాళ్ళ గురించి కాదు, ఎమ్మెల్యేలు డైరెక్ట్గా దొరికిపోతుంటే కూడా ఏమీ పట్టనట్టు ఏదో చేశామంటే చేసాం, ముక్తసరిగా ఏదో ఒక స్టేట్మెంట్ ఇచ్చాము, లేకపోతే ఆ రోజు మాట్లాడాలనుకునేవి ఒక 4 మాటలు మాట్లాడేశాము అని అనుకొని మీ పాటికి మీరు మళ్ళీ మీ పనుల్లో, మీ ఆటపాటల్లో లేకపోతే మీ సంబరాల్లో మీరు మునిగి తేలుతుంటారు. సాధారణ ప్రజల పరిస్థితి ఏంటంటే, మహిళల పరిస్థితి ఏంటి ఆంధ్ర రాష్ట్రంలో? మీకు సంబంధించినటువంటి రైల్వే కోడూరుకి సంబంధించినటువంటి అరవ శ్రీధర్ ఎమ్మెల్యే, దానికి సంబంధించి ఎన్ని నెలలైందండి కేసు బయటకు వచ్చి, ఆధారాలతో సహా ఆ మహిళ బయటకు వచ్చి ఈ రకంగా నా మీద అఘాయిత్యం జరిగింది, నన్ను వేధించారు అని చెప్పి ఆ మహిళే బయటకు వచ్చి మీ మీద ఫిర్యాదు ఇచ్చింది. ఇచ్చిన తర్వాత ఆ బాధిత మహిళ మీ ఆధారాలతో పాటు బయటకు వస్తే పవన్ కళ్యాణ్ ఏమన్నారు? సరే ఇది మేము విచారిస్తాము, ఎవరు నిజమో ఎవరు అబద్ధమో విచారించేంత వరకు ఇతను అంటే ఎమ్మెల్యే అరవ శ్రీధర్ ఏ రకమైనటువంటి కార్యక్రమాల్లో, పార్టీకి సంబంధించిన కార్యక్రమాల్లో పాల్గొనడానికి లేదు అని చెప్పి విచారిస్తూనే ఉన్నారు. దాన్నే అది అంతులేని కథ అనమాట. ఒక మాట అనేస్తే అది అయిపోద్ది. ఇప్పుడు నేను అరవ శ్రీధర్ వెనకేసుకొని రావడమో లేకపోతే ఇంకోటి చేస్తే అది అనవసరమైన కాంట్రవర్సీ. నేనేం చేస్తాను? విచారిస్తా. ఎన్ని రోజులు? దానికేం టైం పీరియడ్ లేదనమాట. నాకు తోచినంత వరకు విచారిస్తూనే ఉంటాను. ఇప్పుడు ఫిర్యాదు చేసింది కేవలం పవన్ కళ్యాణ్కో లేకపోతే ప్రభుత్వానికో కాదు కదా, పోలీసులకు ఫిర్యాదు ఇచ్చారు కదా. పోలీసులు దాని మీద విచారణ చేపట్టారా? ఏం విచారణ చేపట్టారు? దానికి సంబంధించి ఎంతవరకు కేసు వెళ్ళినట్టు ఏమన్నా దాని నుంచి మాట్లాడే పరిస్థితి ఉందా? పోలీసులు కనీసం కూటమి పాలనలో వాళ్ళ విధులు వాళ్ళు నిర్వర్తించేటువంటి పరిస్థితి కూడా లేదండి.
వాళ్ళు చెయ్యట్లేదు, చెయ్యాలన్న ఆలోచన కూడా వాళ్ళకి లేదు. కనిపించిపోతుంది కదా. ఎందుకంటే కూటమి ప్రభుత్వంలో పెద్ద పెద్ద నాయకులను వదిలేయండి సరే, పెద్ద పెద్ద నాయకులను చేయడానికి మీ దగ్గర సరైనటువంటి ఆధారాలు లేవని చెప్పొచ్చు, లేకపోతే మాకు ఆ స్థాయి లేకుండా పోతుంది, మమ్మల్ని కట్టడి చేస్తున్నారు కాబట్టి మేము ఎమ్మెల్యేలని లేకపోతే దానికి సంబంధించిన పెద్ద పెద్ద నాయకుల్ని మేము వెంటనే అరెస్ట్ చేయలేకపోతున్నారు పోలీసులు. ఓకే సరే, చిన్న చిన్న నాయకులు, చోటా నాయకులు, వాళ్ళతో పెద్ద సంబంధం లేదు, వాళ్ళ మీద యాక్షన్ తీసుకోవడానికి మీరు ఎందుకు భయపడుతున్నారు? వాళ్ళకి ఎందుకు క్లీన్ చిట్ ఇవ్వాలనుకుంటున్నారు? మీరు ప్రభుత్వానికి పనిచేస్తున్నారా, ప్రజలకు పనిచేస్తున్నారు? మీరు ప్రభుత్వానికి పనిచేస్తున్నారు కాబట్టే కదా ఎవడెంత తప్పు చేసినా కానీ తప్పించుకొని వెళ్ళిపోతున్నాడు. మనం ఏమి రాజ్యాంగం ఉండేటువంటి రాష్ట్రంలో ఉంటున్నామా, లేకపోతే ఎట్లా పడితే అట్లా బిహేవ్ చేయొచ్చు అధికారం ఉంటే అన్నటువంటి రాష్ట్రంలో ఉంటున్నామా? నాకు అర్థం కావట్లేదు. మనకి ముఖ్యమంత్రులు ఉన్నారు, హోంమంత్రిగా మహిళ ఉంది, ఇటువంటి సంఘటనలు రోజు జరుగుతున్నాయి. కోవిడ్ వచ్చినప్పుడు కోవిడ్ లేని ఇల్లు లేదు, న్యూ నార్మల్ కోవిడ్ ఎలాగో ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో అత్యాచారం లేనటువంటి జిల్లా కానీ రాష్ట్రం కానీ గ్రామం కానీ లేకుండా పోతుంది. న్యూ నార్మల్. పాపం జనాలకు కూడా నెమ్మదిగా అలవాటు అవుతుంది. మహిళలే ఎక్కడికైనా వెళ్ళాలన్నా ఏదైనా చేయాలన్నా జాగ్రత్తలు తీసుకునే పరిస్థితి. ఎందుకు? ఈరోజు జరిగినటువంటి ఇన్సిడెంట్ సిగ్గుపడాలండి. కూటమి ప్రభుత్వం కానీ పోలీసులు కానీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఏవైతే మాటలు చెప్పారో అవి కోటలు దాటుతున్నాయి. ఆచరణలోకి వచ్చేందుకు కనిపించట్లే ఎక్కడ అసలు ఆయన ఆచరణ చేసేలాగా. కనుచూపు మేరలో ఆయన మాటలకి ఆయన చేష్టలకి సంబంధమే లేకుండా పోయింది. ఆయన అరవ శ్రీధర్ అనేటువంటి వ్యక్తి మీద కంప్లైంట్ ఇచ్చినటువంటి మహిళ మీద దాడి జరిగితే దాడికి సంబంధించి మీరు ఏ రకమైన యాక్షన్ తీసుకున్నారని, దాడి ఎప్పుడు జరిగిందని, నిన్న జరిగింది కదా దాడి, ఎక్కడ జరిగింది? ఏమన్నా ఊరవతలు జరిగిందో మాకు తెలియదో, లేకపోతే మాకు సంబంధం లేదో, మేము ఏమైనా చేయలేమో అని కాదు. పట్టపగలు నడి రోడ్డు మీద జనాలందరి మధ్యలో ఒక మహిళ మీద దాడి జరిగితే ప్రభుత్వం ఏం చేస్తుంది, పోలీసులు ఏం చేస్తున్నారు, అధికారులు ఏం చేస్తున్నారు? పడుకొని ఉన్నారా, లేచున్నారా? అసలు మీరు ఈ పనులు మీరు చేసుకుని వెళ్ళిపోతే సరిపోతుంది అనుకుంటున్నారా? లేకపోతే మహిళలే కదా ఏముంది మేము చేయకపోయినా కానీ చెల్లుబాటు అయిపోతుంది అనుకున్నారా? ఏంటి మహిళలు అంటే అంత అశ్రద్ధ, అంత అజాగ్రత్తగా ప్రవర్తిస్తారా? ఆ మహిళ అరవ శ్రీధర్ గారి మీద మళ్ళీ మళ్ళీ కూడా ఫిర్యాదులు ఇచ్చింది, పోలీసులకి ఇచ్చింది ఫిర్యాదు. టీడీపీ నాయకులు ప్రజా దర్బార్ పెడితే అక్కడికి వెళ్ళి ఫిర్యాదు ఇచ్చింది. అక్కడికి వెళ్తే ఏమంటారు? పోలీసులకి వెళ్ళి చెప్పుకోమంటారు, పోలీసులతో మాట్లాడమంటారు. పోలీసుల దగ్గరికి వెళ్తే వాళ్ళు ఏమో విచారిస్తున్నామంటారు. ఏం ఆటలుగా ఉందా? నిజంగా న్యాయం చెయ్యాలి అని అనుకుంటే ఉన్న ఆధారాలు సరిపోవా? ఆ రోజు అక్కడ అందరి మధ్యలో జరిగినటువంటిది మేము కూడా కొంత ఎంక్వైరీ చేసాం. మాకు వచ్చినటువంటి తెలిసినటువంటి న్యూస్ ఏంటంటే అక్కడ ఏదైతే మీరు అన్నారో అరవ శ్రీధర్ ఇంకా అధికారిక ప్రోగ్రాముల మీద పాల్గొనకూడదు అని అన్నారో, అధికారిక ప్రోగ్రాం గురించే ఆ గాంధీ బొమ్మ దగ్గరికి వెళ్ళారు ఎమ్మెల్యే. మరి అది కేవలం స్టేట్మెంట్ ఇచ్చి పవన్ కళ్యాణ్ చూసి చూడనట్టు ఊరుకున్నారా, లేకపోతే పవన్ కళ్యాణ్ మాటల్ని నేనెందుకు లెక్క చేయాలి, నేను ఎమ్మెల్యేని అనుకొని అరవ శ్రీధర్ గారే పోయి ఆయన పార్టీకి ఆయన అధికారిక ప్రోగ్రాముల్లో పార్టిసిపేట్ చేస్తున్నారా? అది పాపం జనసేన నాయకులు జనసేన వాళ్ళ మీద వదిలేద్దాం. ఏం జరిగింది అనేటువంటిది అసలు జరుగుండకూడదు. ఎప్పుడైతే ఆయన్ని విచారణ జరిగేంత వరకు ఏ రకమైనటువంటి ప్రోగ్రాముల్లో పార్టిసిపేట్ జరుగుండకూడదు. జరిగింది సరే. ఇక్కడ పాపం ఆ మహిళ బయటికి, అంటే తప్పు చేసిన వాడు ఎక్కడికైనా వెళ్ళొచ్చు, అతనికి ఏం శిక్ష ఉండదు, అతనికి ఏమి ఈ లిమిటేషన్స్ ఉండవు. పాపం ఆ అమ్మాయి ఆడపడి పైకి వచ్చి పాపం బిడ్డకు ఆకలంటే ఒక షాప్కి వెళ్ళి ఏదో వస్తువు కొనుక్కుంటుంటే ఆమెను దాడి చేస్తారా? ఆమెకు సంబంధించిన వాళ్ళ మీద దాడి చేస్తారా? దానికి సంబంధించిన వీడియో క్లిప్పింగ్ కూడా ఉంది.
మహిళ ఒక పక్క వాళ్ళ కళ్ళ ముందు ఘటన జరిగింది, అంటే పోలీసుల కళ్ళ ముందే ఘటన అనేది జరిగింది. ఈరోజు ఏమి ఎక్కడో ఘటన జరిగాక పోలీసులు వెళ్ళారు అని లేదు. పాపం పోలీసులు కళ్ళెదురుగా జరిగింది, వాళ్ళు ఘటన చేసిన వాళ్ళకే తోడుగా ఉన్నారు. కానీ పాపం జరిగినటువంటి బాధితురాలకు కానీ బాధితురాలతో వచ్చినటువంటి వ్యక్తిని కొడితే కానీ అడ్డగించే ప్రయత్నమో ఇంకొకటో చేసినట్టు కూడా కనిపించట్లేదు. వీడియోలో మనం కల్లారా చూడొచ్చు. ఆ మహిళ మమ్మల్ని ఇలా చేశారు అని అంటే దాని గురించి కనీసం మాట్లాడకుండా లేకపోతే ఇంకొక ఇది చేయకుండా పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ ఇచ్చుకోమంటారా? అంటే పోలీసులు వేరు, పోలీస్ స్టేషన్ వేరా? పోలీస్ స్టేషన్లో లేకపోతే పోలీసులు ఉద్యోగం చేయబడలేదా? ఆ డ్యూటీలో ఉన్నాము, యూనిఫామ్ వేసుకొని ఉన్నాము, మాతో అట్లా మాట్లాడకూడదు, మాతో ఇట్లా మాట్లాడకూడదు, మమ్మల్ని తాకూడదు, ఇవన్నీ మాత్రం అప్లై అవుతాయి పోలీసులకి. కానీ అక్కడ జరిగినటువంటి కేసు మీరు సుమోటోగా కేసు తీసుకోవాల్సింది పక్కన పెట్టేసి బాధిత మహిళ నాకు ఇలా అన్యాయం జరిగిందని నువ్వు పోలీస్ స్టేషన్కి వెళ్ళి కేసు పెట్టుకుంటారా? పోలీస్ స్టేషన్కి వెళ్తే కేసు పెట్టుకొని విచారిస్తున్నామంటారా? అధికారుల దగ్గరికి వెళ్తేనో లేకపోతే ప్రభుత్వానికి సంబంధించిన వ్యక్తుల దగ్గరికి వెళ్తేనో మీరు మళ్ళీ పోలీసులకి వెళ్ళి కంప్లైంట్ ఇచ్చుకొని అంటారా? ఏం ఆటలుగా ఉంది ఇక్కడి నుంచి అక్కడికి, అక్కడి నుంచి ఇక్కడికి తిరగడానికి? ఎంత నిర్లక్ష్యము, ఎంత లెక్కలేనితనము. మీరు ప్రభుత్వానికి పనిచేస్తున్న 10% ప్రజలకు పనిచేస్తే సరిపోయి ఉండేదండి పోలీసులు. నిజంగా ఈరోజు చాలా బాధాకరమైన విషయము, ఈరోజు చాలా సిగ్గుపడాల్సిన విషయము. ప్రశ్నించే వాళ్ళ మీద కేసులు, ప్రశ్నించేటువంటి వ్యక్తుల మీద కేసులు, ప్రశ్నించే మహిళల మీద కేసులు, దాడులు. నెల్లూరు జిల్లాలో ఎన్ని కేసులు ఉన్నాయంటే ఆడవాళ్ళ మీద కూడా. ఎక్కడ పోయినా అమ్మ మా మీద కేసు పెట్టారు, కావాలని తప్పుడు కేసులు పెట్టి మమ్మల్ని ఎలాగో అలా అరెస్ట్ చేయాలి. ఆడవాళ్ళని, మహిళల్ని మోసం చేస్తుంది, మహిళల్ని ఇబ్బందులు పెడుతుంటారు, మహిళలకి రక్షణ లేకుండా పోయారు. సరే మహిళలకు కాదు, మీకు సంబంధించిన వాళ్ళకే దిక్కు లేదులేండి, మహిళలందరికీ కాదు. ఈ ఘటన జరుగుతుంటే మిగిలిన ప్రభుత్వ అధికారులు కానీ లేకపోతే ప్రభుత్వానికి సంబంధించిన పెద్దలు కానీ ఏమీ పట్టనట్టు, ఏమీ మాట్లాడకుండా, ఒకవేళ మేము ప్రశ్నిస్తే దానికి వచ్చేసి ఏదో ముక్తసరిగా దాని మీద ఏదో ఒకటి యాక్షన్ తీసుకున్నట్టు హాగ్వాష్ చేసి ఇది నిన్న జరిగింది, నిన్నటి నుంచి ఇప్పటి వరకు ఏం యాక్షన్ తీసుకున్నారు? ఒక సంఘటన జరిగింది కదా, మీ కళ్ళ ముందే జరిగింది, దాని మీద ఏం యాక్షన్ తీసుకున్నట్టు పోలీసులు కానీ లేకపోతే ప్రభుత్వం కానీ, మీ ఎమ్మెల్యే మీద కానీ లేకపోతే మీకు సంబంధించినటువంటి మీకు ఫేవర్గా ఉండేటువంటి న్యూస్ పేపర్లోనే రాశారు ఏమని? స్థానిక జనసేన పార్టీ లేకపోతే కూటమి ప్రభుత్వ నాయకుడే చేశారు ఇది అని. మేము కాదు, మీకు సంబంధించిన వాళ్ళు రాస్తే కూడా మీరు ఏ రకమైన యాక్షన్ తీసుకోకుండా గమ్ముకున్నారు. పోలీసులు కానీ లేకపోతే ప్రభుత్వం కానీ నేరస్తులని తప్పించాలని చూసినప్పుడు నేరాలు ఇంకా పెరిగిపోతాయి. ప్రతి ఒక్కరికి ఏమనిపిస్తుంది? మేము నేరం చేస్తే ప్రభుత్వం చెడ్డవుతుంది కాబట్టి ప్రభుత్వం మమ్మల్ని వెనకేసుకొస్తుంది అనేటువంటి భావన కలుగుతుంది. దానికి ఉదాహరణగానే ఇంకొక ఇన్సిడెంట్, మాచర్లలో ఒక ప్రభుత్వ ఉద్యోగి, ఆ ప్రభుత్వ ఉద్యోగి సత్తెనపల్లికి సంబంధించినటువంటి ప్రభుత్వ ఉద్యోగి, బయట వాళ్ళని మహిళలను వదిలేయండి, అందరూ ప్రభుత్వ ఉద్యోగులకు కూడా ఏమి మీరు చేసింది ఏం లేదు, కనీసం రక్షణ కల్పించలేకపోతున్నారు. సిగ్గుపడండి. ఆ మహిళ పాపం సత్తెనపల్లికి సంబంధించింటే మాచర్ల నుంచి అక్కడికి వెళ్ళాలనుకుంటే గుడ్ ఫ్రైడేకి ఒంటరి మహిళ పాపం వాళ్ళ అక్క బిడ్డను దత్తత తీసుకొని ఒంటరిగానే జీవనం సాగిస్తున్నారు. ఒంటరి మహిళ ప్రభుత్వ ఉద్యోగి. అక్కడి నుంచి ఆ మహిళ సత్తెనపల్లికి వెళ్తున్నారనంటే ఏమి ఏదో కష్టపడో లేకపోతే ఆమెను ట్రిక్ చేసో ట్రాప్ చేసో అప్రమత్తంగా లేకపోతేనే జరిగిన ఇన్సిడెంట్ కాదు. తలుపులు తట్టుకొని మరి లోపలికి వచ్చి ఆ మహిళ మీద అఘాయిత్యం చేస్తారా? తలుపులు తట్టి లోపలికి వచ్చి కత్తి చూపించి ఆ మహిళని రకరకాలుగా హింసించి వేధించి ఇప్పుడు ఆమె పరిస్థితి చూడండి ఇంత ఘోరంగా ఉంది. చికిత్స పొందుతున్నారు. చెప్పాలంటే ఆ ఇన్సిడెంట్ గురించి బాధగా ఉంది.
అంటే ఎంత పేట్రేగిపోయి ఉన్నారు. మనం మామూలుగా సమాజంలో ఉన్నామా, లేకపోతే ఆటవిక పాలన జరుగుతుందా, లేకపోతే ప్రజలు చుట్టూ ఉన్నారా, లేకపోతే మృగాల మధ్యన బతుకుతున్నారా మహిళలు అనేది అర్థం కాని పరిస్థితుల్లో కూటమి మనల్ని తీసుకొని వచ్చి పడేసి ఇప్పుడేమో వాళ్ళు మాత్రం సంబరాలు చేసుకుంటున్నారు, లేకపోతే వాళ్ళకి కావాల్సిన ప్రోగ్రాములు చేసుకుంటున్నారు. ఎక్కడికి వెళ్ళినా కానీ అబ్బా పాలన బ్రహ్మాండంగా ఉంది, చంద్రబాబు నాయుడు గారు కాకపోతే ఇంత పాలన చేస్తున్నారు, లేకపోతే లోకేష్ బాబు కాకపోతే ఇంత చక్కగా పాలిస్తున్నాడు ఆంధ్ర రాష్ట్రాన్ని, ఎందుకు ఆంధ్ర రాష్ట్రాన్ని దిక్కులేని వాళ్ళుగా చేసేసి మహిళలు ఏమో రోజు రకరకాల వేధింపులకు గురవుతుంటే, గత ప్రభుత్వంలో ఎన్ని చక్కటి సంస్థలు ఉన్నాయండి మహిళా రక్షణ కోసం, మహిళల కోసం. మా జగనన్న తెచ్చారు, మా జగనన్నకి పేరు రాకూడదు అనేటువంటి ఏకైక ఆలోచనతో ఆ సంస్థలన్నింటినీ పక్కన పడేసిందా మీరు? దిశ యాప్ ఏమైంది, దిశా చట్టాలు ఏమయ్యాయి, లేకపోతే సచివాలయం మహిళా పోలీసులు ఎక్కడున్నారు, లేకపోతే దానికి సంబంధించిన ఎవరినైనా కల్పిస్తున్నారా అండి? వాలంటీర్లు రోజు మొత్తుకుంటున్నాం, ప్రతిసారి అడుగుతున్నాం, మీరు కనీసం ఆ చట్టాలు ఉన్నట్టు వదిలేయలేదు, కనీసం వాటిని తిరిగి తీసుకొని వస్తే ఈ పరిస్థితి నుంచి బయటపడతాము. మీకేంటి, మీకు పబ్లిసిటీ కావాలి, దానికి సంబంధించిన వాటిలో మీరు బిజీగా ఉన్నారు. పోలీసులు వెళ్ళి మీకు ఎవరైతే గిట్టన వాళ్ళు ఉన్నారో వాళ్ళ మీద కేసులు పెట్టాలి, దాని గురించి పోలీసులు బిజీగా ఉన్నారు. ప్రజల్ని పట్టించుకునేది ఎవరు? మహిళల మీద ఇన్ని దాడులు జరుగుతుంటే వాటిని అడ్డుకునేది ఎవరు? ఆపేదెవరు? ఆపేది పక్కన పెట్టండి, మీరే దాడులు చేస్తుంటే మీరెక్కడ ఆపుతారు? మీకు సంబంధించిన వాళ్ళే దాడులకి పాల్పడుతున్నారా లేదా? అప్పుడు వీళ్ళందరినీ మాట్లాడడం ఎందుకు? ఫస్ట్ మీ తప్పును మీరు కరెక్ట్ చేసుకుంటే కదా వీళ్ళందరికీ కూడా భయం ఉంటుంది. రకరకాలుగా మహిళల మీద అత్యాచారాలు అఘాయిత్యాలు జరుగుతుంటే మీరు వెళ్ళి మీ పాటికి మీ పనులు చేసుకుంటుంటే ఏదన్నా మాట్లాడితే మాత్రం కావాలని చెప్పి ఆ మహిళలు కరెక్టో కాదో రేపు పొద్దున్నే చెప్తారు, ఆ మహిళదే తప్పు, ఆమె ముందే కేసేస్తాం వీలుంటే. ఏమీ జరగలేదు, జరిగింది ఒక సంఘటన, దాని నుంచి బయటకు వస్తాము, తప్పకుండా తప్పు చేసిన వాడిని శిక్షిస్తాము. ఒకసారి ఆలోచించండి, గత ప్రభుత్వంలో ఎలా ఉంది, ఈ ప్రభుత్వంలో మహిళల పరిస్థితి ఎలా ఉంది? ఇది వాటి బులెటిన్. మరొక బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం. మేము చేసే వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. అలాగే మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా STV